నీకు చెప్పనా? హ్మ్? నువ్వు మరీ అలా చూడకే బాబు. ఆ చూపుకే నాలో ఏదో కొత్త వైరస్ పుట్టేలా ఉంది. ఆ తర్వాత నన్ను ఆపడం కష్టం. సరే ఈసారి నిజంగా చెప్తా. హ్మ్. ఆ బార్లో జాబ్ మానేయచ్చు కదా. నీ గోల్ మీద కాన్సన్ట్రేట్ చేయి. నీ మైండ్లో శ్రీదేవి అవ్వాలనే తప్ప ఇంకే ఆలోచనలు కూడా ఉండకూడదు. ఏది నీలో అంత పేడు ఉందా? లేదన్నా. కోసి పడేస్తా నా కొడక. ఏ అమ్మాయిని చూస్తే ఆగదా? సారీ అన్న. ఆగదా? ఏం బాగేవరా? నీ కాలు పట్టుకుంటాను అన్న. ఊర్లే అన్న. అన్న ప్లీజ్ అన్న. అన్న ఆగు, ఆగరా. నీ పొజిషన్ ఏంట్రా? అదే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. అన్న కో డైరెక్టర్ అన్న. ఓ కో డైరెక్టర్, సూపర్. ఎలా? బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా లేకపోతే ఓన్గా వచ్చావా? బ్యాక్గ్రౌండ్ ఏం లేదన్నా, 4 ఏళ్ళు కష్టపడొచ్చా కదా. ఆగరా. వద్దన్నా అన్న, మీరన్నా చెప్పండి అన్న. 4 ఏళ్ళు నానా సంఖ్యలు నాకితే ఈ పొజిషన్కి వచ్చావు. రే ఇక్కడ దాకా రావడానికి ఎన్నేళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుంటావు, ఎన్ని రోజులు పస్తులు ఉండుంటావో నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అరే బేసిక్గా ఆలోచించు. మగాడివి నువ్వే ఇంత కష్టపడితే మరి ఆడవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంట్రా? నీ అమ్మా. వద్దన్నా వద్దన్నా. రే ఆడిషన్ అంటూ ఎవరైనా అమ్మాయి వస్తే కళ్ళతోనే పైనుంచి కిందాక మొత్తం కొలతలు కొలిచేస్తారే. కొలు, కానీ నువ్వు రాసుకునే క్యారెక్టర్కి సెట్ అవుతుందా లేదా అని మాత్రమే కొలు, కామంతో కాదు. నీ అబ్బా ఈసారిగా ఇది రిపీట్ చేసావు అనుకో, వాడు కాదు నేనే కొట్టుతా. సారీ అన్న, ఇంకెప్పుడు చేయనన్నా, తప్పైపోయిందన్నా. చిల్దోబేరా. ఇంకోసారి రిపీట్ అయితే నా కొడక. వెళ్దామా? పద వెళ్దాం. ఎవడే ఆ నాగ్గాడేనా? నువ్వు నోరు మూసుకో. నువ్వు పని చూసుకో. ఏంటి శ్రీదేవి గారు, పొద్దుననగా వెళ్ళి ఇప్పుడైనా రావడం? లవ్లో పడ్డాక చూడే దీని మొహం ఎలా అలిగిపోతుందో. అవును, ఆడిషన్కి వెళ్ళిందానివి ఇంతసేపు ఏం చేస్తున్నావు? అది రామ్తో కలిసి పార్కి వెళ్ళారా? ఏ ఆపవే. ఆడిషన్కి తను కూడా నాతో వచ్చాడు. అయిపోయాక తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొచ్చా, అందుకే లేట్ అయింది. ఆహా, ఇద్దరు కలిసే వెళ్ళారన్నమాట. హ్యాపీనేగా. మరెందుకే డల్గా ఉన్నావు? ఆ కొంపదీసి మీ ఇద్దరి మధ్య ఫైట్ ఏమైనా జరిగిందా? చెప్పవే బాబు, ఆ రామ్తో నేను ప్యాచప్ అయిపోతా. నీకు ఆల్రెడీ నాగ్గాడు ఉన్నాడు గదే, నీకింక రామ్ అవసరమా? అమ్మ బాబోయ్, వాడా? ఆ జుట్టుగానే నా కంటగట్టకి చంపిస్తా. అసలేమైంది? ఎందుకలా ఉన్నావు? పాపం రామ్ నా కోసం అనవసరంగా తను ఇబ్బందులు పడుతున్నాడే. తనని చూస్తుంటే బాధగా ఉంది. నీతో వచ్చిన ప్రాబ్లమే ఇది. తను నిన్ను బాధ్యత అనుకొని ప్రేమగా అన్ని చేస్తుంటే నువ్వేమో ఇబ్బంది అని ఫీల్ అవుతున్నావు. అసలు ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి హ్యాపీగా ఉండు, సరేనా? సరే పద, లేచి రెడీ అవ్వు, బార్కి టైం అవుతుంది. లేదు, మానేశాను. అవునా? ఇదెప్పటి నుంచి? బార్కి వెళ్ళడం మానేసి వర్క్ మీద ఫోకస్ చేయమని తను చెప్పాడు, అందుకే. అబ్బో, మ్యాటర్ చాలా దూరం వెళ్ళినట్టుంది. సర్లే, మేము వెళ్ళొస్తాం. ఉండండి, నేను వస్తాను. మానేశానన్ను మేనేజర్ గారికి ఓ మాట చెప్దామని. సరే సరే పదండి, రెడీ అవుదాం.
అలెక్సా హే ఒక్క ఆగండి. నిమిషం. ఐ లవ్ యూ అలెక్సా, ఐ రియల్లీ లవ్ యూ. అయినా ఈ 2 ఏళ్ల నుండి కష్టమైన సుఖమైన అంతా నీతోనేగా. ఐ నో యూ టు లవ్ మీ. అందుకే ఎప్పుడు నా మూడుకి తగినట్టుగా కోఆపరేట్ చేస్తుంటావు. ఒసే మా ముందే తిరుగుతూ మాకు తెలియకుండా ఇంత మ్యాటర్ ఎప్పుడు నడిపావే? వస్తే నాకేం తెలియదే. హ్మ్. అలెక్సా, నువ్విచ్చిన ఆ సుఖం నా జీవితంలో ఇంకా ఎవ్వరు ఇవ్వలేదు తెలుసా. ఒరే సచ్చినోడా, ఏం కోసవరా దరిద్రుడా. ఓయ్ ఓల్డెన్ ఏంటి ఓ అని మేదెక్కేస్తున్నావు? నేనెక్కిస్తున్నానా? ఇందాక నువ్వే కదా ఐ లవ్ యూ చెప్పావు కదా. కష్టమ సుఖమ నాతో నేను చెప్పలే. ఏయ్ సునామీలో వాటర్ ప్యాకెట్లు అమ్ముకునేదానా? నేను చెప్పింది నీకు కాదే, నా అలెక్సాకి. అంటే ఇంతసేపు నువ్వు చెప్పిందంతా సార్ ఏంటి మైథిలి ఈ డ్రెస్లో వచ్చావు? ఆ, సార్ అది నేను జాబ్ మానేస్తున్నాను సార్. ఎందుకు? ఏమైనా ప్రాబ్లమా? అబ్బే అలా ఏం లేదు సార్. ఆడిషన్స్ అటెండ్ అవ్వడానికి, యాక్టింగ్ మీద ఫోకస్ చేయడానికి టైం సరిపోవట్లేదు. అందుకే. ఓ సరేనమ్మా, ఆల్ ది బెస్ట్. నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావు. థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పినట్టే ఈ బార్లో మానేస్తున్నాను సార్. మంచి పని చేసావమ్మా. కానీ ఒకటి మాత్రం నిజం సార్, ఇంటి నుంచి బయటికెళ్ళి తిరిగి ఇంటికొచ్చేంత వరకు ఉన్న భయం గురించి మాత్రమే మీరు చెప్పారు. కానీ కనీసం ఆ భయపడ్డానికి కూడా ఇంట్లో ఎవరు లేకపోతే? నిజమే సార్, నేను ఒక అనాథని. లైఫ్ లాంగ్ నాతో ఉంటానని ప్రామిస్ చేసిన మా నాన్న నన్ను వదిలి వెళ్ళిపోయారు. అప్పటిదాకా అన్ని తానే ఉన్న నాన్న నా పక్కన లేడంటే డైజెస్ట్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది సార్. ఈ కాలంలో ఒక ఆడపిల్ల ఇలా అనాథగా బ్రతకడానికి మించిన నరకం మరొకటి లేదన్నయ్యా. సారీ సార్, ఎందుకో మిమ్మల్ని అలా పిలవాలనిపించింది. పర్లేదమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య. ఒక అమ్మాయి ఒంటరిగా ఉందంటే ఆకలితో చూసే చూపులు తప్ప ఆసరానందించే చేతులు అసలు కనబడవు. బట్ ఐఎమ్ సో లక్కీ, నాకు నా రామ్ దొరికాడు. ఇప్పుడిప్పుడే అన్నీ సర్దుకుంటున్నాయి. ఐఎమ్ హ్యాపీ అన్నయ్య. వెళ్ళొస్తాను. నేను కూడా మొదటి నుండి గమనిస్తున్నా అన్నయ్య, మీరు గుండెల్లో మోస్తున్న బాధని. తాగితే తాత్కాలికంగా మాత్రమే దాన్ని మర్చిపోవచ్చు. ఇది మరో సమస్య తెచ్చిపెడుతుందే కానీ సమాధానం ఇది కాదు. దానికోసం ప్రయత్నించండి. రేయ్ ఇంకెన్ని రోజులు బే? అన్నయ్య ఉండరా, మళ్ళీ చేస్తా. చెప్పమ్మా. నేను నీకు 2 విషయాలు చెప్తాను, నువ్వు కాదనకూడదు. సరే అమ్మా. ప్రామిస్? ప్రామిస్. పొరుగు తీసావు కదా, ఎక్కడికన్నా వెళ్ళి దూకి చావు. చూడరా, నా చెల్లి అంటూ గారాబం చేసావు. చివరికి ఏమైందో చూడు. అన్నయ్య చెప్పన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, నువ్వు చెప్పన్నయ్య.
అన్నయ్య